ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో హబక్కూకు గ్రంథంలోని 3వ అధ్యాయము ఒకసారి 18వ వచనాన్ని అందరం చదువుదాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాట మరొకసారి మీ మట్టుకు మీరు స్లోగా చదువుకోండి. మీరు ఈ మాట ఒకసారి, ఈ మాట ఎవరికి వారే ఈ మాట మీరు చదువుకోండి. ఓ ప్రశ్న ఏంటంటే, మీలో ఎంతమంది ఆనందంగా ఉన్నారు? మీలో ఎంతమంది ఆనందంగా ఉన్నారు? రెండో ప్రశ్న, దేన్ని బట్టి ఆనందంగా ఉన్నారు? దేవుని బిడ్డలారా, వాక్యం చెప్పేటప్పుడు అనేక గంటలు ప్రార్థన చేసి సిద్ధపడి దేవుని సన్నిధిలో వాక్యం చెప్పడానికి వస్తాను. ఎప్పుడైనా నేను దేవుడిచ్చిన ప్రతి వాక్యాన్ని కూడా ఉన్నట్లుగా చెప్తాను. నేను చెప్పే ప్రతి వాక్యం, నాకు దేవుని ఆత్మ నడిపింపు లేకుండా వాక్యం చెప్పలేను నేను. అంటే నాకు టీచింగ్ రాదు. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు లేకుండా నేను ప్రార్థన చేయలేను, వాక్యం కూడా చెప్పలేను. నేను నా సొంత మాటలు కానీ నా సొంత ఆలోచనలు కానీ చెప్పలేను కూడా, నా వల్ల అవదలగా. కాబట్టి దేవుని యొక్క ప్రతి వాక్యము కూడా మనము విశ్వాసముతో వింటే మన జీవితంలో ఒక అద్భుతం జరుగుద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి కూడా ఈ వాక్యం నా కోసమే, దేవుడు నాతో మాట్లాడాడు అని మనం నమ్మితే మనకు తెలియని ఒక అద్భుతం మన జీవితంలో జరుగుద్ది. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి, పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. ఎవరైనా డిస్టర్బ్ చేయాలి అనుకుంటే వాళ్ళ ద్వారా దేవుని ఆత్మకార్యాలు ఆగిపోతూ ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి ఎప్పుడూ మనం ప్రార్థనా పూర్వకంగా రావాలి. ప్రార్థన చేసుకుని సిద్ధపడి దేవుని సన్నిధికి రావాలి. మనం ఎంతో విశ్వాసముతో రావాలి. మనం వచ్చేది జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధికి. మనం దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి కూడా మనం కొన్ని ఆశీర్వాదాలు పొందుకొని మనం వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆషామాషాగా మనం తీసుకోకూడదు దేవుని సన్నిధిని. ఈరోజున ఒక ప్రశ్న ఏంటంటే, నేను ఆనందంగా ఉన్నానా అనేది ఒక ప్రశ్న. మీరు ఆనందంగా ఉన్నారా? అమ్మా, మీరు ఆనందంగా ఉన్నారా? ఒక ప్రశ్న మనకు మనం వేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఆనందంగా ఉండడం అనేది ఒక ఆజ్ఞ. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆజ్ఞాపించారు, మీరు ఆనందంగా ఉండండి, మీరు సంతోషంగా ఉండండి అనేది ప్రభువు యొక్క ఆజ్ఞ. కారణం ఏంటంటే, దేవుని బిడ్డలకు ఈ లోకములో ఆనందం అనేది లేదు. దేవుణ్ణి నమ్మిన ఏ వ్యక్తికైనా ఈ లోకములో ఆనందం లేకుండా చేయడమే అపవాది యొక్క పని. అపవాది యొక్క టార్గెట్ ఏంటంటే, ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి నమ్మాడో, ఏ వ్యక్తి అయితే ప్రభువునందు విశ్వాసం ఉంచాడో, ఏ వ్యక్తి అయితే దేవునికి లోబడ్డాడో, ఆ వ్యక్తి జీవితంలో ఆనందాన్ని తీసివేయటమే అపవాది యొక్క పని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరైనా అంతే. మీ జీవితాన్ని దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకుంటే, దేవునితో మీరు మాట్లాడడం అలవాటు చేసుకుంటే, దేవుని యొక్క స్వరాన్ని వినడం మీరు అలవాటు చేసుకుంటే, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడం మీరు అలవాటు చేసుకుంటే, ఆనందంగా ఉండడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యం అంటే మందిరానికి రావటం, వెళ్ళిపోవటం కాదు, రకరకాలైన కార్యక్రమాల్లో పాల్గొనడం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుబంధం మనకు ఉండాలి. రోజు బైబిల్ చదివే అనుభవం మనకుందా? రోజు ప్రార్థన చేసే అనుభవం మనకున్నదా? వ్యక్తి జీవితంలో వ్యక్తిగతమైన ప్రార్థన, వ్యక్తిగతంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే అనుభవం మొట్టమొదటిగా ఉండాలి.
ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయకుండా, ఒక వ్యక్తి ప్రార్థన చేయకుండా దేవుని బిడ్డలం మనం కాలేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. పాపము చేసే వ్యక్తి బైబిల్ చదవలేడు, పాపము చేసే వ్యక్తి ప్రార్థన చేయలేడు. అదే ఒక గుర్తు. ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదివి దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తులంగా మనం మారాలి. ఆ వ్యక్తులు చేసే పని ఏమిటంటే, రెండవది కుటుంబ ప్రార్థన చేసుకుంటారు. వ్యక్తిగతమైన దేవునితో గడిపే అనుభవం. రెండవది కుటుంబమంతా కలిసి దేవునితో గడిపే అనుభవం. ఆ రెండవ అనుభవం తర్వాత మూడవ అనుభవం సంఘంలో గొప్ప సాక్షులుగా నిలబడ్డం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్క మెట్టులో మనము ఎదగవలసిన వారమై ఉన్నాం. ఈ రోజున దేవాతి దేవుని యొక్క సన్నిధిలో హబక్కూకు గారు అంటున్న మాట ఏంటంటే, నేను యెహోవా యందు ఆనందించెదను. హబక్కూకు జీవితంలో అనేకమైన ప్రశ్నలు దేవునికి వేశాడు. దేవునికి వేసిన తరువాత దేవుడు హబక్కూకు గారికి ఉత్తరాన్ని ఇచ్చాడు, జవాబిచ్చాడు. దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో అనేకమైన ప్రశ్నలు ఉన్నప్పుడు, దేవుని దగ్గర నీతిగా ఉన్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు, పరిశుద్ధంగా ఉన్నప్పుడు అనేకమైన ప్రశ్నలు మన జీవితంలోనికి వస్తూ ఉంటాయి. ప్రార్థించేవారు, నీతిగా ఉండేవారికి అనేకమైన ప్రశ్నలు వారి జీవితంలో కలుగుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవా నాకు ఇంకా ఆశీర్వాదం రాలేదేంటి, నాకు ఇంకా దీవెన రాలేదేంటి, నా ప్రార్థన ఇంకా నాయన జవాబు పొందుకోలేదేంటి నేను. ఈ ప్రశ్నలు దేవుని సన్నిధిలో నీతిగా బ్రతికే వారి జీవితాల్లో ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నలు మనకు కలుగుతూనే ఉంటాయి. ఇంకా ఎంతకాలం నేను ప్రార్థన చేయాలి ప్రభువా. ఈ మధ్యకాలంలో ఒక సహోదరి నాతో మాట్లాడుతూ ఉంది. వారి పాప, వారి చాలా ఉన్నతమైన కుటుంబం, ఆత్మీయంగా కూడా చాలా ఉన్నతమైన కుటుంబం. ఆమెకు ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా బ్లడ్ 4 నుంచి 5 గ్రాములు ఉండేదంట. 4 నుంచి 5 గ్రాములు. యవ్వన బిడ్డ, ఒక 23-24 సంవత్సరాలు ఉంటాయి. ప్రార్థన చాలా మంచి ప్రార్థన, పరిశుద్ధమైన జీవితం. చిన్నప్పటి నుండి కూడా తల్లిదండ్రులు అంత భక్తిలో పెంచారు. బిడ్డల్ని ఏ పాపము చేయకుండా ప్రతిరోజు వాక్యములో, ప్రార్థనలో పెంచారు. తీరా చూస్తే బ్లడ్ 4-5 గ్రాములే. దేవుని బిడ్డలారా, ఆశ్చర్య రీతిలో దేవుడు వారిని మరి యూకేకి తీసుకుని వెళ్ళాడు. పాపని మంచి చదువుతుంది అక్కడ. ఆమె చెప్తా ఉంది అక్కడి నుంచి ఫోన్ చేసి, పాస్టర్ గారు నేను ఎప్పటి నుంచో ప్రార్థిస్తూ ఉన్నాను, టెస్ట్ చేసుకుంటే 15.5 గ్రామ్స్ ఉందంటండి. 15.5 గ్రామ్స్. నాకు ఈ వాతావరణం ఎంతో మంచిగా సెట్ అయిపోయింది పాస్టర్ గారు. నేను ఇంతకాలం నేను ప్రార్థన చేశాను, నా ప్రార్థనకి కొంత ఆలస్యమైంది, కానీ దేవుడు గొప్ప జవాబు ఇచ్చాడండి. ప్రార్థన చేసింది, బాగా చదువుకుంది, అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి అంట. ఈమెకు మాత్రమే ఆలస్యమైంది. అందరికీ ఉద్యోగాలు, ఈమెకే ఆలస్యం. అందరికంటే ప్రార్థనా పర్రాలు ఈమె. ఏంటి ప్రభు అంటే అందరికంటే మంచి ప్యాకేజ్ వచ్చిందంట. దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు మన జీవితంలో అనేకమైన ప్రశ్నలు ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు జవాబిచ్చినప్పుడు మనకున్న ప్రతి ప్రశ్న కూడా పటాపంచలైపోద్ది. దేవుడు హబక్కూకు గారికి జవాబిచ్చాడండి. దేవుడు జవాబిచ్చినప్పుడు హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదివితే చూడండి, 2వ వచనము నుండి, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరుచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము, కోపించుచునే వాత్సల్యమునకు జ్ఞాపకము తెచ్చుకొనము. దేవునికి మహిమ కలుగును గాక. ఈయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తా ఉండంటే దేవుడు ఏతించాడంట ప్రభావముతో. హిస్ బ్రైట్నెస్ వాస్ లైక్ ద సన్. దేవుని ప్రభావము సూర్యుని యొక్క ప్రభావము వంటిది. ఆయన చేతిలో నుండి
కిరణములు, ఆశీర్వదించే కిరణాలు వెడలుతూ ఉన్నాయి. ఆయనకు ముందుగా తెగుళ్ళు వెళుతూ ఉన్నాయంట. ఆయనకు ముందుగా అగ్ని మెరుపులు వెళుతూ ఉన్నాయంట. దేవుడిచ్చే జవాబు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తి ప్రార్థన విన్నప్పుడు, ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చినప్పుడు శక్తిమంతుడైన దేవుడు తనను తాను బయలుపరుచుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు ముందుగా తెగుళ్ళు దేనికోసం అంటే తన శత్రువుల్ని బాధించడం కోసం. దేవుడు తన బిడ్డలైన వారిని కాపాడుకుంటాడు, రక్షించుకుంటాడు. ఆయన ఎంతగా రక్షించుకుంటాడంటే ఆయన 13వ వచనములో, నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు, నీవు నియమించిన అభిషక్తుని రక్షించుటకు బయలుదేరుచున్నావు. దేవుడు తన జనులను రక్షించుకునే దేవుడు, తన అభిషక్తుణ్ణి రక్షించుకునే దేవుడు. ఆయన దేవుడు హబక్కూకుతో మాట్లాడిన తరువాత హబక్కూకు యొక్క జీవితము దేవుని మీద ఎంతో విశ్వాసం పెరిగిందంటే, దేవా ఈ లోకములో ఏమి ఉన్నా ఏమి లేకున్నా ఒక నిజమైన విశ్వాసి పలికే మాట ఏంటంటే, దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తి, దేవుణ్ణి అనుభవించిన వ్యక్తి, దేవుని ప్రేమను పొందుకున్న వ్యక్తి, ఆయన అనే మాటలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. దేవుని తెలియని వ్యక్తి ఏం ప్రార్థన చేస్తాడంటే, దేవా నువ్వు నిజంగా దేవుడివైతే నాకు ఇది ఇవ్వయ్యా అంటాడు. నువ్వు దేవుడివైతే నాకు ఇది ఇవ్వయ్యా అని అడుగుతాడు. నువ్వు నిజంగా నాకు ఈ మేలు చేస్తే నేను నిన్ను స్తుతిస్తానయ్యా అని ప్రార్థన చేస్తాడు. నాకు ఈ గొప్ప కార్యం చేస్తే నీ దేవా నేను నీకు ఏదో కార్యం చేస్తానయ్యా అంటాడు. కానీ దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తి ఎలా మాట్లాడతాడు, దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తి దేవుణ్ణి ఎలా ఆరాధిస్తాడు, దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తి దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడంటే 17వ వచనం చూడండి, ఎంత గొప్ప మాట. బైబిల్ గ్రంథంలో ఇది ఒక ఉన్నతమైన మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంజూరపు చెట్లు పూయకుండినను, దో ద ఫిగ్ ట్రీ షుడ్ నాట్ బ్లాసమ్. అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలు పశువులు లేకపోయినను. దేవుని బిడ్డలారా, ఈ మాటలు మన జీవితానికి మనం అనువర్తింపజేసుకోవాలి. ఈ మాటలు మన జీవితానికి దేవుని యొక్క వాక్యము, ఆ వాక్యములో మనల్ని మనం పెట్టుకోవాలి. ఇవి లేకపోయినా, నా దేవా నా జీవితంలో ఇవి లేకపోయినా నా పొలమంతా పోయింది. అంజూరపు చెట్లు పూయకుండినను, అసలు పువ్వులే లేవు. అంజూరపు చెట్లకి పువ్వులే పూయలేదంట. ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఫ్రూట్సే లేవు ద్రాక్ష చెట్లకి. తర్వాత ఒలీవ చెట్లు కాపు లేకయున్నను, నో ప్రొడక్షన్, కాపే లేదు. ఆ తర్వాత చేనిలోని పైరు పంటకు రాకపోయినను, పంటలో ఏమీ రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెలు దొడ్డిలో లేవు, శాలలో పశువులు లేకపోయినా, ఏమీ లేవు, ఆరోగ్యం లేదు, డబ్బు లేదు, మనం ప్రేమించే వాళ్ళు లేరు, నాతో ఉండేవాళ్ళు లేరు, నన్ను పొగిడేవాళ్ళు లేరు, నా జీవితం అంతా శూన్యమైపోయింది అనుకున్న స్థితిలో ఉన్నప్పటికీ కూడా నిజమైన దేవుని బిడ్డ పలికే మాట ఏంటంటే, నేను యెహోవా యందు ఆనందించేదను. మనం ఆనందిస్తామా? దేవుణ్ణి వ్యక్తిగతంగా మనం పొందుకుంటే మనం ఆనందించగలం. మనుషులు పొగిడితే ఆనందం, తిడితే ఏడుపు. ఎప్పుడు? దేవుడు లేనప్పుడు. దేవుడు లేనప్పుడు మనుషులు మనకి గాలి కొడితే ఉబ్బిపోతూ ఉంటాం. చిన్న రంధ్రం పడిందంటే అంతా పోద్ది. ఎంత గాలి కొట్టినా చిన్న రంధ్రానికి మొత్తం పోద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మనుషులు ఇచ్చే గొప్పతనం. దేవుడిచ్చేది అలాంటిది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు మన చుట్టూ అందరూ శత్రువులుగా ఉన్నప్పటికీ, అపవాది మన చుట్టూ మన మీద దాడి చేస్తూ ఉన్నప్పటికీ, మనము ఏది చేసినా అన్నిట్లో మనం ఫెయిల్ అయిపోతూ ఉన్నప్పటికీ కూడా దేవుడు మనలో ఉంటే, దేవుడు మనతో ఉంటే మనము ఆయనలో ఆనందించకుండా మనము ఉండలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నిజమైన దేవుని బిడ్డో కాదో దీన్ని బట్టి తెలిసిపోద్ది. అమ్మా, దేన్ని బట్టి అయినా నువ్వు నిరాశగా ఉన్నావు, కృంగిపోతున్నావు, ఏడుస్తూ ఉన్నావు, కన్నీటితో ఉన్నావు,
సంతోషం లేదు అంటే ఎక్కడో ఏదో భక్తిలో లోటు ఉన్నది, మన విశ్వాసములో లోటు ఉన్నది, మన ప్రార్థనలో లోటు ఉన్నది, మనం అర్థం చేసుకున్న వాక్యములో లోటు ఉన్నది. దేవుని బిడ్డలు భూమి మీద అందరికన్నా సంతోషభరితులు. వాక్యం సెలవిస్తా ఉంది, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఫెయిల్యూర్స్లో ఆనందంగా ఉండడం నేర్చుకోవాలి. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ఫెయిల్యూర్స్, మన జీవితంలో ఉన్న ఫెయిల్యూర్స్, మన బిడ్డల జీవితాల్లో ఉన్న ఫెయిల్యూర్స్, మన జీవితాల్లో ఉన్న నష్టాలు, మన జీవితాల్లో ఉన్న కష్టాలు, వాటిని పట్టుకొని దేవుని దగ్గర మనం ఆనందంగా గడపాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే మన దేవుడు సమస్తాన్ని మార్చగలిగిన దేవుడు, సమస్త పరిస్థితుల్ని మార్చగలిగిన దేవుడు ఆయన. ఆ స్థితిలో నుండి మనల్ని పైకి లేవనెత్తే దేవుడు ఆయన. మనం సేవించే దేవుడు అంత గొప్ప దేవుడు. ఈరోజు మనం చదివిన మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ప్రభువారు ఇచ్చిన ఆజ్ఞ ఇది. ఏమన్నారైనా 12వ వచనం చూడండి. సంతోషించి ఆనందించుడి. ఏం చేయాలంట? సంతోషించి. అందరు చెప్పండి, సంతోషించి. ఎప్పుడు సంతోషించాలి? ఎప్పుడు ఆనందించాలి? ఎప్పుడు సంతోషించాలి? మీకు మాట చెప్తున్నాను, మనుషులు మనల్ని ఎప్పుడు పొగిడినా మనకు సమస్యలు వస్తాయండి. చాలామంది పొగడ్తలు కావాలి. అసలు దేవుని సన్నిధిలో అసలు మనం పొగడ్తలే మనం ఆశపడకూడదండి. కానీ ఈ శరీరం, మట్టి శరీరానికి ఇది పొగడ్తలకి ఇష్టపడే శరీరం ఇది. దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, సంతోషించి ఆనందించండి. శిష్యులారా, మీరు సంతోషించండి, మీరు ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. అసలు పరలోకమందు మనం నమ్ముతున్నామా? మనం దేవుడు మన కొరకు పరలోకాన్ని సిద్ధపరిచాడని, మనం పరలోక వారసులమని, మనం చేసే ప్రతీది కూడా ఆ ప్రతిఫలం దేవుడు పరలోకములో కూడా మనకిస్తాడని మనం బలంగా నమ్మాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతోషించి ఆనందించండి. ఎప్పుడంటే ఆ పైన చెప్పాడు 11వ వచనములో, నా నిమిత్తము. ఎవరి నిమిత్తం? యేసు ప్రభు నిమిత్తము, యేసయ్య నిమిత్తము, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. చాలామంది ఎవరినైనా మనల్ని నిందిస్తే, హింసిస్తే, మన గురించి చెడ్డ మాటలు మాట్లాడితే వాళ్ళు చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే, బ్రదర్ చర్చికి రాను ఇంకా నేను. తెలుసండి, ఎవరైనా చర్చిలో పని చేయాలంటే వాళ్ళని పొగడాలి. ఫలానాయన ఫలానా టాలెంట్ ఉంది, ఫలానాయన ఫలానా, ఫలానాయన ఫలానా, ఫలానామె ఫలానా అని మనం పొగుడుతూ ఉంటే చేసే వాళ్ళకి ఇన్స్పిరేషన్ కలుగుతూ ఉంటుంది. అది శరీర సంబంధమైన మనస్సు, అది శరీర సంబంధమైన ప్రేరేపణది. ప్రభు అన్నారు, నా నిమిత్తము అంటే దేవుని నిమిత్తం మనకేమొస్తాయి? ఎంత పరిశుద్ధంగా బ్రతికినా, ఎంత నీతిగా బ్రతికినా, ఎంత భక్తిగా పెరిగినా, దేవుని కొరకు మనము జీవించే కొలది అపవాది మన మీద దాడి చేస్తానే ఉంటాడు. దేవుడు యోబు గురించి గొప్ప మాట పలికాడు. అపవాదితో అన్నాడు, నా సేవకుడైన యోబుని చూసావా అన్నాడు. అపవాది జస్ట్ ఒక మాట అన్నాడు అంతే. యోబు ఊరికే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా అన్నాడు. ఊరికే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? నువ్వు అన్నీ ఇచ్చావు, ఆస్తులు ఇచ్చావు, బిడ్డల్ని ఇచ్చావు, పేరు ప్రఖ్యాతులు ఇచ్చావు, అన్నీ ఇచ్చావు. అన్నీ ఇస్తే నీ యందు భయభక్తులు కలిగి ఉండడం గొప్పేనా? చూడండి, ఒక్క మాటలో మొత్తాన్ని తీసి పడేసాడండి సైతానుడు. దేవుడు ఎంత రోషం కలిగిన దేవుడు అంటే, దేవుడు యోబును నమ్మాడు. యోబుకు అన్నీ పోయినా సరే, దేవుని బిడ్డలారా, అన్నీ పోవటం అంటే 10 మంది బిడ్డలు చనిపోతే ఎవరైనా ప్రభు దగ్గరికి రాగలరా? జరగని పనండి అది.
జరగని పని. 10 మంది బిడ్డలు చనిపోతే దేవుణ్ణి విడిచిపెట్టకుండా, దేవుణ్ణి ఒక్క మాట కూడా అనకుండా ఉన్న వ్యక్తి మహాభక్తుడైన యోబు గారు. ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, అన్ని అవమానాలే, అందరి చేత అవమానాలు, చిన్న బిడ్డల దగ్గర నుండి పెద్దవారి వరకు కూడా. దేవుని నిమిత్తము, నా నిమిత్తము, ప్రభు అన్నారు, నా నిమిత్తం మీకేమొస్తాయంటే, ప్రభు అన్నారు, ఎవరైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని అన్నాడు ప్రభువారు. దేవుణ్ణి వెంబడించడం అంటే మనం అనుకున్నది కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక సిలువ అనుభవము అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు దగ్గరికి వచ్చాము అంటే మన సిలువను ఎత్తుకొని ప్రభువును వెంబడించాలి. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? చెప్పండి. మనం ఉండలేం. ఆ స్థాయికి ఇంకా రాలేదు. ఆ స్థాయికి ఇంకా మనం రాలేదు. ఆ స్థాయికి రావాలి అంటే చాలా ప్రార్థన కావాలి, చాలా సమర్పణ కావాలి, చాలా త్యాగము కావాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. వచ్చినయా? ఎందుకు ఆగిపోతున్నాం ప్రార్థనకి అంటే, ఎందుకు ఆగిపోతున్నాం అంటే మనకు తెలుసు దేవుని కొరకు జీవిస్తూ ఉంటుంటే అవమానాలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి. దేవుని బిడ్డలారా, సంతోషించి ఆనందించుడి. పటాపంచలైపోతాయి అపవాది క్రియలు. సంతోషించి ఆనందించండి. అప్పుడు పరలోకమందు మీ ఫలము అధికమౌను. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి వ్రాస్తూ 2వ పత్రిక, కొరింథీలు రాసిన పత్రిక 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. 13-11లో కొరింథీలు రాసిన పత్రిక 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. తుదకు సహోదరులరా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును గాక. దేవునికి మహిమ కలుగును గాక. తుదకు సహోదరులారా, ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? చదివారు అందరూ? ఎలా ఉండాలంట? చెప్పండి అమ్మ గట్టిగా. కనీసం మంచి మాట నోటి నుంచి పలకాలి గట్టిగా. ఎలా ఉండాలి? గట్టిగా చెప్పండి ఒకసారి. నాకు వినపట్ల, చాలామంది నోరే విప్పట్ల. ఎలా ఉండాలి? తుదకు సహోదరులారా, సంతోషించుడి. అంతే, సంతోషించుడి. దేవుని వాక్యానికి మనం రెస్పాండ్ అవ్వాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం వచ్చి వెళ్ళిపోవడం కాదు, దేవుని వాక్యానికి రెస్పాండ్ అవ్వాలి. పరిశుద్ధాత్మ దేవునికి రెస్పాండ్ అవ్వాలి. నీ నోరు, నీ హృదయం తెరవబడాలి. దేవుని వాక్యాన్ని మీ హృదయంలో పెట్టుకోండి. సంతోషించుడి. అంతే, దేవుని ఆజ్ఞ ఇది. ఎలాంటి పరిస్థితి అయినా సంతోషంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆజ్ఞ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మీరు ఏ విషయం గురించి దుఃఖపడతా ఉన్నా సరే, దుఃఖాన్ని తీసుకుని వచ్చిన సైతాన్ని నీ కాళ్ళ కింద పడవేయాలంతే. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 16వ వచనాన్ని మనం చదివితే, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుదాం. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎప్పుడంట? ఎల్లప్పుడూ. చెప్పండి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. బైబిల్లో సంతోషంగా ఉంటే చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. మనము ఏడ్చి దుఃఖించే దానికన్నా సంతోషంగా ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు చాలా గొప్ప సంగతులు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి సంతోషంగా ఉండడం
అలవాటు చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా దేవుడి యొక్క సంతోషాన్ని పొందుకోగలుగుతారు. రక్షణలో సంతోషమున్నది అనగా దేవుని నామమునందు విశ్వాసముంచి ఆయన వాక్యానికి విధేయులై ఆయన యొక్క ఆత్మను ఎంతమంది అయితే అంగీకరిస్తారో వారందరి హృదయాల్లో దేవుడు సంతోషాన్ని కలిగిస్తాడు. అసలు దేవుని బిడ్డలు ఎలాంటి వారంటే యెషయా గ్రంథంలో 61వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుదాం మనం. 10-11 వచనాలు. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10-11 వచనాలు. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగా, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. దేవుని బిడ్డల ఆనందము ఎక్కడ ఉన్నది అంటే దేవుడిచ్చిన రక్షణలోనే ఆనందం ఉన్నది. దేవుడిచ్చిన రక్షణకు ఎంత గొప్పదంటే ఒక మనిషి జీవితంలో అత్యధికంగా సంతోషించే రోజు వారి యొక్క పెళ్లి రోజు. వివాహము జరిగేటప్పుడు పెండ్లి కుమారుడు కానీ పెండ్లి కుమార్తె కానీ వారి జీవితాల్లో అన్నిటికన్నా సంతోషించే రోజు. మనిషి రక్షణ పొందుకున్న రోజు, యేసయ్యను అంగీకరించిన రోజు, దేవుని నీతిని పొందుకున్న రోజు కూడా అలాంటి రోజే ప్రియమైన దేవుని బిడ్డలారా. విచిత్రం ఏంటంటే పెళ్ళైన తర్వాత ఆ ఆనందము మ్యాక్సిమం పోద్ది. పెళ్లి రోజు ఉన్నంత సంతోషం క్రమంగా 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 చాలా మంది జీవితాల్లో తగ్గిపోతూనే ఉంటుంది. కానీ రక్షణ ఆనందం అనేది అంతకంతకో పెరిగిపోతానే ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవునిలో ఉన్నంత కాలం ఆనందం ఉంటుంది. ఎప్పుడైతే పాపము చేసి దేవునికి దూరం అయిపోతామో మనం కోల్పోయేది మొట్టమొదటిది ఏంటంటే ఆనందాన్ని కోల్పోతాం. రక్షణ కోల్పోం కానీ ఆనందం కోల్పోతాం. పాపము చేసిన వెంటనే మనం రక్షణ కోల్పోమండి. మనుషులం పడిపోతూ ఉంటాం, ఎన్నోసార్లు పడిపోతూ ఉంటాం. దేవుని దగ్గర తిరిగి వస్తాం, ప్రార్థిస్తూ ఉంటాం. కనికరించే దేవుడు ఆయన. దేవుడు రక్షణ తీసివేయడండి. రక్షణ తీసివేయాలంటే ప్రభువును వదిలేస్తే తప్ప. ఇక్కడ వ్రాయబడిన మాట కీర్తనల గ్రంథంలో 51వ కీర్తన 12వ వచనాన్ని చూద్దాం. 51వ కీర్తన 12వ వచనం. నీ రక్షణానందమును నాకు మరలా పుట్టించుము. దావీదు రక్షణ ఆనందాన్ని కోల్పోయాడు. రక్షణ కోల్పోలేదు దావీదు, రక్షణ ఆనందాన్ని కోల్పోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం పాపం చేస్తే రక్షణ ఆనందాన్ని పోగొట్టుకుంటాం, రక్షణను పోగొట్టుకోం. ఒకవేళ ప్రభు నామాన్ని మనం వదిలేస్తే తప్ప, పరిశుద్ధాత్మ దేవుణ్ణి తృణీకరిస్తే తప్ప రక్షణను పోగొట్టుకోం. రక్షణ ఆనందం పోయింది. మళ్ళా తిరిగి ప్రార్థిస్తా ఉన్నాడు, కన్నీటితో ప్రార్థిస్తా ఉన్నాడు. అయ్యా, నేను పాపం చేశాను, ఆ ఆనందం కోల్పోయాను నాయనా. నా ముఖం మారిపోయింది, నా హృదయం మారిపోయింది. దేవా, నాకు తిరిగి ఆ రక్షణ ఆనందం కావాలి. ఆ రక్షణ ఆనందాన్ని ఇచ్చేది దేవుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే ఇస్తాడు. రక్షణలో ఆనందమున్నది. రెండవది, ఈరోజు మనం చదివిన కీర్తన 16వ కీర్తన 11వ వచనాన్ని చదువుదాం మనం. 16వ కీర్తన 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండదు ప్రియమైన దేవుని బిడ్డలారా.
మీరు దేవుని మందిరానికి వచ్చే ప్రతిసారి ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు దేవుని మందిరానికి ఎప్పుడు వచ్చినా, ఆదివారం వచ్చినా, శుక్రవారం వచ్చినా, ఎప్పుడు వచ్చినా ఈ వాగ్దానాన్ని గుర్తుపెట్టుకొని రండి. దేవాని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది. నీ మీద ఉన్న ప్రతి భారము, ప్రతి కష్టము, ప్రతి పోరాటము దేవుని సన్నిధికి వస్తే తొలగిపోద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. దేవాది దేవుడు అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానాలు, ఆజ్ఞలు చాలా తక్కువ అండి. అబ్రహాముకు 99 సంవత్సరాలు వచ్చాయి. 99 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడు అబ్రహాముతో అన్న మాట ఏంటంటే, ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనాన్ని, అబ్రహాముకి 99 సంవత్సరాలు వచ్చాయి. 99 సంవత్సరాలప్పుడు అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను. చూడండి, దేవుడు అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుణ్ణి. 99 సంవత్సరాలు వచ్చినాయి. దేవుడు ఎలాగైనా అబ్రహాము దీవించేయగలడు. కానీ నేను నిన్ను దీవించాలి అంటే, అబ్రహామా నేను నిన్ను దీవించాలి అంటే నీవు నా సన్నిధిలో నడవాల్సిందే. నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. దేవునికి మహిమ కలుగును గాక. హన్నా ప్రార్థన చేసింది. ఎక్కడికి వెళ్ళింది? దేవుని మందిరంలోకి వెళ్ళి హన్నా ప్రార్థన చేసింది. ఆమె అంటా ఉంది, అయ్యా యెహోవా సన్నిధిని ఆమె ప్రార్థన చేస్తూ బహుగా ఏడుస్తూ ఉందంట. ఆమె దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కృమ్మరించిందంట. ఆమె దేవుని సన్నిధి బహు ఆశీర్వాదం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. మా మందిరానికి వచ్చి కూడా మొహాలు మార్చుకుంటే, మందిరానికి వస్తే కూడా మనకు సంతోషం లేదు అంటే తప్పు దేవునిది కాదు, మందే. మన హృదయాలు తెరవబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కృమ్మరించేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. పాస్టర్ గారు మా ఇంట్లో ప్రార్థన చేస్తే దేవుడు విండా అని అంటారేమో. కొన్ని స్థలాల్లో మనం మోకరించగానే ప్రార్థన వచ్చేస్తుంది. మీ ఇంట్లోనైనా అంతేనండి. ఒక దేవుని కొరకు ప్రత్యేక గది పెట్టుకుంటే ఆ గదిలోకి వెళ్ళి మోకరిస్తే ప్రార్థన వస్తుంది. ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన రాదండి. ఎక్కడ పడితే అక్కడ మనం ప్రార్థన చేయలేమండి. ఒకవేళ మీ ఇల్లు దాటి వేరే ఇంటికి వెళితే ప్రార్థనే మర్చిపోతాం మనం, బైబిల్ చదవడమే మర్చిపోతాం మనం. ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన రాదు. దేవుని మందిరములో, పరిశుద్ధ సన్నిధిలో నీ హృదయాన్ని కృమ్మరిస్తే దేవుడు మన ప్రార్థనను ఆలకించే దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. మూడవ సంగతి, దేవుని యొక్క వాక్యములో సంతోషం ఉన్నది. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతికి యెహోవా, దేవా నీ పేరు నాకు పెట్టబడిను గనుక. ఏముందమ్మ అక్కడ? నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకును ఆనందమును కలుగ చేయుచున్న. ప్రపంచంలో ఏ మనిషి మాటలు ఇవ్వలేని సంతోషం దేవుని వాక్యం ఇచ్చుద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో ఎంతమంది దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారో నాకు తెలియదు. నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగ చేయుచున్నవి. మొట్టమొదటి కీర్తనలో ఈ మాటలే మనం చదువుతాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు. చెప్పండి, దివారాత్రములు దానిని ధ్యానించువాడు. మీలో ఎంతమంది దేవునితో, దేవుని వాక్యంతో అంత సమయాన్ని గడుపుతున్నారు? మనుషులతో ఎంత సమయం గడిపినా వ్యర్థమే. మనుషుల మాటల్లో జీవముండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి మనం కనెక్ట్ అయిపోవాలి. ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యం ధ్యానం చేస్తే ఎలాంటి సమస్య ఉన్నా దేవుడు తన వాక్యం ద్వారా మనకి బాధలన్నీ తొలగించేస్తాడండి.
దేవుని వాక్యం నెమ్మదిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది. దేవుని యొక్క వాక్యం మనల్ని బ్రతికించేది వాక్యమే. దేవుని వాక్యమే కాదు, దేవుని ఆత్మ కూడా. ఆత్మ ఫలములేమనగా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి ఆత్మ ఫలములేమనగా చెప్పండి. మొట్టమొదటిది ఏంటిది? ప్రేమ. రెండోది ప్రేమ సంతోషము. రెండోదే ప్రేమ సంతోషం. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఉప్పొంగే సంతోషం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉప్పొంగిపోయే సంతోషం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరు కలిగి ఉంటారో, ఎవరు పరిశుద్ధాత్మ దేవునికి లోబడతారో, ఆయన సన్నిధికి అంగీకరిస్తారో, వారిలో ఉండేది ప్రేమే. ద్వేషం అనేది ఎవరి మీద ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్వేషం అనేది ఒక వేరు, చేదైన వేరు. అపవాది యొక్క బలమైన ఆయుధం ఏంటంటే ద్వేషం. ప్రేమ. రెండవది సంతోషము. అసలు దేవుని రాజ్యము భోజనము పానము కాదు. కానీ రోమా 14:17 ఏముంటుందండి? దేవుని రాజ్యం అంటేనే భోజనము కాదు, పానం కాదు. మనం అలా మార్చేసాం, అవునా కదండి? మనమేంటి, ప్రార్థన అంటే దేనికి ప్రాముఖ్యత ఇస్తాం? భోజనాలకి. భోజనాలు ఉన్నాయి కాబట్టి వాక్యం 5 నిమిషాలే చెప్పాలి. వాక్యం ప్రాముఖ్యత పోయింది. అసలు దేవుని రాజ్యం అంటే భోజనము కాదు, పానము కాదు, కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. ఆత్మలో ఆనందము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన బిడ్డలైన వారికి సంతోషాన్ని ఇచ్చాడు. ఈ సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆనందిస్తే చాలా ఆశీర్వాదాలు దేవుడిచ్చాడు. ఈ మాటలు మీ మనసులో పెట్టుకోండి. మీలో ఏ విషయం కోసం దుఃఖపడుతున్నా ఈ రోజు నుండి ఆ దుఃఖాన్ని తొలగించేసేయండి. దేని గురించి దుఃఖవద్దు. మన సంతోషం దేవునిలోనే ఉంది. దేవునిలో ఆనందిస్తే. కీర్తనలు 37:4. ఈ మాటలు మీకు వచ్చేయాలి. ఈ మాటలు మీకు బైహార్ట్ అయిపోవాలి. కీర్తనలు 37వ కీర్తన 4వ వచనంలో ఏముంది? యెహోవాను బట్టి. యెహోవాను బట్టి. గట్టిగా చెప్పండి అందరూ. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడండి ఒకసారి బైబిల్లో. యెహోవాను బట్టి చెప్పండి. యెహోవాను బట్టి సంతోషించుము. కోరికలు తీరాలంటే ఏడిస్తే కోరికలు తీరవు. పిల్లలు ఏదైనా కొనకపోతే ఏడుస్తారు. డాడీ ఇది కొన్ను, మమ్మీ ఇది వండు అని ఏడుస్తూ ఉంటారు. ఏడవడం వల్ల మనం కృంగిపోతాం. మనం ఇంకా దిగులు చెందుతాం. మనం ఇంకా పైకి లేవలేని వారం అయిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవాను బట్టి చెప్పండి ఏం చేయాలి? చెప్పండి. యెహోవాను బట్టి ఏం చేయాలి? మీకు ఎన్ని కోరికలు ఉన్నాయి రాసుకోండి. మీ కోరికలన్నీ, మీ విషయంలో, మీ బిడ్డల విషయంలో ఎన్ని కోరికలు ఉన్నాయి అన్ని రాసుకొని దేవునిలో ఆనందించడం ప్రారంభించండి. నాకు ఎంత గొప్ప దేవుడు అన్నాడు, నా కోరికలు తీర్చే దేవుడు అన్నాడు, నా పాపాలు క్షమించే దేవుడు ఉన్నాడు, నా ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఉన్నాడు, నన్ను విడువని దేవుడు ఉన్నాడు. సంతోషించడం ప్రారంభించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును. మన హృదయ వాంఛలు కొన్నిసార్లు మనుషులకి చెప్తే నవ్వుతారండి. మన హృదయ వాంఛలు మనుషులకి చెప్తే ఏం చేస్తారు? అవునా కదండి? వృద్ధులు ఉన్నారు, 60 సంవత్సరాలు దాటిపోయినాయి, పిల్లలు లేరు. పాస్టర్ గారు మాకు పిల్లలు కావాలండి, ప్రార్థన చేయండి అంటే వినేవాళ్ళందరూ ఏం చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారు? నవ్వుతారు. నవ్వరా? వీళ్ళకేంటి ఈ వయసులో అని నవ్వుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కోరికలు, ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి. మనకుండే కోరికలు మన పక్కన వారికి ఉంటాయి. దేవుని బిడ్డలారా, జకరియా జీవితాన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. దేవుని మందిరంలోకి వెళ్ళి యాజకత్వం చేస్తా ఉండంటే దేవుని దూత మందిరములోనికి దిగి వచ్చి, జకరియా నీ ప్రార్థన వినబడింది. ఏంటి ఆ ప్రార్థన? ఏంటి జకరియా ప్రార్థన? నీ భార్య గర్భవతి అయి నీకు కుమారుణ్ణి కంటదే.
ఇదే ఎవరికన్నా నా కోసం ప్రార్థన చేయండి, మాకు పిల్లలు కావాలి అని వృద్ధులంటే అందరు నవ్వుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డరా, నవ్వుకుంటారండి. మన కోరికలో మన పక్కన వాళ్ళకి నవ్వు రావచ్చు. పరమ తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి ఆ యేసయ్య మన హృదయ వాంఛల్ని తీర్చేవాడైనా ఎప్పుడు తీరుస్తాడైనా? ఎప్పుడు తీరుస్తాడైనా? యెహోవాను బట్టి. చెప్పండి, యెహోవాను బట్టి మీ మొహాలు సంతోషంగా ఉంటే అందరు ఇష్టపడతారు. ప్రియమైన దేవుని బిడ్డరా, మన మొహాలు మార్చుకుని పక్క నుంచి వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఎవరు ఇష్టపడరు, ఎవరు ఇష్టపడరండి. మనలో ఉన్న బలహీనతది. మన మొహాలు మాడిపోతున్నాయా? మనలో దేవుడు లేడు, దేవుని ఆత్మ లేదు, మన ప్రార్థన యథార్థమైంది కానే కాదు, ఎక్కడో లోపం ఉన్నది. నీ జీవితంలో నువ్వు ఎప్పుడు సంతోషంగానే ఉండాలి. నువ్వు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డరా, యెహోవాను బట్టి సంతోషించుము. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనములో చివరి వచనం మనం చదివినప్పుడు, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. మీరు దుఃఖపడకుడి, చివర్లో ఉందండి, మీరు దుఃఖపడకుడి. నెహెమ్యా గ్రంథం అందరూ చూడండి అమ్మా, బైబిల్ గ్రంథంలో నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలముందెదరు, దేవునికి మహిమ కలుగును గాక. ఆనందిస్తే బలం, ఆనందిస్తే బలం. కృంగిపోవటం కాదు, నిరాశపడటం కాదు, యెహోవాను బట్టి మనము ఆనందించాలి. ప్రియమైన దేవుని బిడ్డరా, ఆనందిస్తే దేవుడు మనకి బలాన్ని ఇస్తాడు. మరొక మాట మనం చదువుదాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 17:22. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోవచ్చేను. మనిషికి బీపీ వచ్చింది అనగానే మనిషి డల్ అయిపోతాడు, షుగర్ వచ్చింది అనగానే డల్ అయిపోతాడు, ఏదైనా రోగం వచ్చింది అనగానే డల్ అయిపోతాడు. అది ఎప్పటి నుంచో బాడీలో ఉన్న రోగమే. అది షుగర్ వచ్చిందనుకోండి, షుగర్ వచ్చి తెలియడానికి చాలా కాలం పట్టుద్ది. డాక్టర్ దగ్గరికి వెళితే చాలా ఎక్కువ ఉంది, 500 వచ్చిందంటారు. వినగానే అప్పుడు దాకా ఉన్న మనిషి అదే రోజు సగమైపోతాడు. ఎందుకంటే పోయింది సంతోషం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎవ్వరు ఎన్ని చెప్పినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా, మనం ఎలా ఉండాలంటే సంతోషము గల మనస్సు. నీ మనసు సంతోషంగా ఉండేలాగా చూసుకో. ఎవరిని బట్టి నీ సంతోషాన్ని నువ్వు కోల్పోవద్దు, ఎవరి మాటల్ని బట్టి నీ సంతోషాన్ని నువ్వు కోల్పోవద్దు. అపవాది నీ సంతోషాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, నిన్ను బలపరిచేవాళ్ళు, నిన్ను సంతోషపెట్టేవాళ్ళు దేవుడు నీకు ఇచ్చిన దైవికమైన బిడ్డలు అనుకో. ఒకటే గుర్తు, దేవుడు నీకు ఇచ్చిన దైవికమైన బిడ్డలు, వారు నీ బంధువుల, నీ స్నేహితుల, సంఘస్థుల, ఇంకెవరైనా కానివ్వండి, నిన్ను సంతోషపెట్టేవాళ్ళు, నిన్ను బలపరిచేవాళ్ళు, నిన్ను ధైర్యపరిచేవాళ్ళు, వాళ్ళు దైవికంగా దేవుడు నీకు అనుగ్రహించిన వారు. నిన్ను కృంగజేసేవారు, నిన్ను నిరాశపరిచేవారు, నిన్ను క్రిందకి లాగేవారు, అయ్యో అపవాది వీళ్ళ ద్వారా పనిచేస్తున్నాడని జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డరా, మన మనస్సు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయును. ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనం. నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనసుతో నీ ద్రాక్షారసము త్రాగుము, ఇది వరకే దేవుడు నీ క్రియలు అంగీకరించెను. అమ్మా, ఇది వరకే. మీరు నమ్ముతున్నారా దేవుని మాటలు? ఇది వరకే దేవుడు నీ క్రియలు అంగీకరించాడు. హన్నా ప్రార్థించింది, దేవుడు దిగిరాల. హన్నా ప్రార్థన చేసినప్పుడు అద్భుతం ఎలా జరిగింది?
సేవకుడు ఒక మాట పలికాడు అంతే. ఏమని? దేవుడు నీ ప్రార్థన విన్నాడు అన్నాడు. ఏం చెప్తే నేను వినవేంటి, నాకు ప్రార్థన రాదు అనుకోలేదామే. అసలు ప్రార్థన చేసింది హన్నా. ఏలీ ప్రార్థన కూడా చేయలే. హన్నా హృదయాన్ని కృమ్మరించింది, సేవకుని మాట నమ్మింది. దేవుని బిడ్డలారా, అద్భుతం జరిగింది. ఒక అద్భుతం జరిగింది. ఆ రోజు నుండి దుఃఖంగా ఉండడం మానేసిందంట. ఎందుకంటే నా ప్రార్థన దేవుడు వినేశాడు. మనం కూడా నమ్మాలి, దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, నా ప్రార్థన విన్నాడు, నా క్రియలు అంగీకరించేశాడు, కాబట్టి నేను దుఃఖంగా ఉండడం మానేస్తాను. ఇంకా అపవాది అంటాడు నువ్వు పాపివే అంటాడు. మనం పలకాలి, నా దేవుడు నా పాపాలు క్షమించాడు. అపవాది అంటాడు నువ్వెందుకు పనికిరావంటాడు. పనికిరాని నన్ను దేవుడు ఎన్నుకున్నాడని మనం పలకాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది మాటి మాటికే మనల్ని బలహీనపరిచే మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అపవాదికి మనము దేవుని వాక్యము ద్వారా మనము జవాబు చెప్పగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంకా చాలా మాటలు ఉన్నాయి కానీ ఒక మాట చెప్పి ముగిస్తాను. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. ఒక క్రైస్తవుడు చేయవలసిన పని తోటి వారి ఎడల ఒక సాటి అయిన క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా మనం ఏం చేయాలి అంటే, ఒక మాట 12వ అధ్యాయములో 15వ వచనాన్ని చదువుదాం. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడ్చు. చాలండి అమ్మా. ఈ రోజుల్లో మనకి ఏదైనా మేలు కలిగితే పక్కన వాళ్ళకి చెప్తాం. మనం చెప్తారా ఎవరన్నా? ఎందుకు చెప్పట్లా? మనల్ని చూసి ఏడుస్తారండి అని. ఒకటేనండి, ఎవరు పక్కన వాళ్ళకి ఏం చెప్పట్లా. అసలు దేవుని బిడ్డ లక్షణం ఏంటంటే, ఎవరికైనా సంతోషం కలిగితే మనం మనకైనట్టు సంతోషపడిపోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పక్కన వాళ్ళు మంచి బట్టలు వేసుకున్నారు, సంతోషపడాలి. బంగారం మునుకు సంతోషపడాలి. మంచి దేవుడు దీవించాడు, సంతోషపడాలి. ఒక దేవుని బిడ్డగా మనం చేయవలసిన పని ఏంటంటే, సంతోషించు వారితో సంతోషించాలి. ఏడ్చేవారిని చూసి మనం సంతోషించకూడదండి. అసలు ఏడ్చేవారిని చూసి, బాధపడేవారిని చూసి, కన్నీటితో ఉన్నవారిని చూసి ఒక దేవుని బిడ్డగా మనం సంతోషించకూడదు. దేవుడు సంతోషపడ్డండి. అలాగా సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో చెప్పండి, ఏడ్చు వారితో. నాకు ఎవ్వరు ఏ మంచి పని చెప్పినా నేను చాలా సంతోషపడతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు ఏ బాధ చెప్పినా వారి కోసం తప్పకుండా కన్నీటితో ప్రార్థన చేస్తాను నేను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనని కాముగా ఉండనివాడు. ఆయన సంతోషించే వాళ్ళతో సంతోషించాలి, ఏడ్చే వారితో అద్భుతాలు జరుగుతాయండి. అద్భుతాలు మన జీవితంలో పొందుకోగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని యొక్క వాక్యం, దేవుని వాగ్దానం, దేవుని ఆజ్ఞ ఏంటంటే, సంతోషంగా ఉండండి. ఎలా ఉండాలి? సంతోషంగా. ఈ వాక్యాన్ని ఒకసారి ఒక ఆమె విందంట. ఈరోజు నుంచి ఎలాగైనా సరే సంతోషంగానే ఉండాలనుకుందంట. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళిద్దరు పిల్లలు ఏం చేశారంటే, లైట్లు పగలగొట్టేశారంట. లైట్లు సంతోషంగా ఇంటికి వెళ్ళింది, ఇంక దేనికి బాధపడకూడదని. వెళ్ళేసరికి మనం ఏది వింటామో సైతాను వ్యతిరేకంగా పనిచేస్తాడు. వెంటనే పిల్లల మీద కోపం వచ్చేసి ఏడుపు వచ్చేసిందంట. వెంటనే వాక్యం గుర్తొచ్చింది. ఏమని? ఎలా ఉండాలి? సంతోషంగా ఉండండి. వెంటనే దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ బిడ్డలోనైనా మాకు ఈ లోకంలో సంతోషం లేదు. నీలోనే, నీ వాక్యములో, నీ ఆత్మలో, నీ సన్నిధిలో అయ్యా నువ్వు మాకు ఇచ్చిన మా తోటి విశ్వాసుల ద్వారా మాత్రమే